భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ఉప్పల్ బగాయత్లో ముగ్గురు లిక్కర్ స్మగ్లర్లను పట్టుకున్న స్టేట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వారి నుండి 3,50,000 రూపాయల విలువ గల 84 జానివాక టీచర్స్ క్యాచ్ బాటిల్ ఒక కారు స్వాధీనం రిమాండ్కు తరలింపు. ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్ రావు మీడియా సమావేశం. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ నోయిడా, ఢిల్లీ నుండి అక్రమంగా లిక్కర్ హైదరాబాద్ కి వస్తుందనే సమాచారంతో స్టేట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉత్తరప్రదేశ్ కి చెందిన కారును ఉప్పల్లో తనిఖీలు చేయగా గోపాల్ రెడ్డి ప్రసాద్, ఆదిత్య ప్రతాప్ అనే ముగ్గురు వ్యక్తులు 84 స్కాచ్ లిక్కర్ బాటిళ్లతో పట్టుబడ్డారు. ఉత్తరప్రదేశ్, హర్యానా ఆ రాష్ట్రం నుంచి వచ్చే అక్రమ మద్యం మీద తీవ్రమైన నిఘా పెడుతూ ఈరోజు ఉప్పల్ బగాయత్కి వశిష్ట హోమ్స్ అనే ఒక ఇంటికి లిక్కర్ వస్తుందని సమాచారం అందుకొని ఈరోజు మధ్యాహ్నం రూట్ వాచ్ చేసినప్పుడు యూపీ రిజిస్టర్డ్ వెహికల్ మాకు ఎదురైంది. రూట్ వాచ్లో దాన్ని ఆపి తనిఖీ చేసినప్పుడు అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దాదాపు 84 స్కాచ్ లిక్కర్ బాటిల్స్ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్ నోయిడా ఏరియా. ఈ నోయిడాలో జీపీ వైన్స్ అని ఒక వైన్ షాప్ నుంచి వస్తుందని ఎంక్వైరీలో తెలిసింది. ముఖ్యంగా ఉప్పల్ బగాయత్లో ఉన్న గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ లిక్కర్ తెప్పిస్తున్నాడు. అతనికి సహకరించిన వ్యక్తి ఆదిత్య ప్రతాప్ అని, ఈజ్ ఫ్రమ్ లక్నో ఏరియా. అతను కార్లో ఈ లిక్కర్ తీసుకొచ్చాడు. గోపాల్ రెడ్డి హైదరాబాద్ సిటీలో, తర్వాత నల్గొండ ఏరియాలో ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా రిటైల్లో అమ్మిస్తున్నాడు. సో ఢిల్లీ లిక్కర్ ప్రైస్, తెలంగాణ ప్రైస్ ఉన్న వేరియేషన్ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు అక్రమంగా లిక్కర్ తెప్పిస్తున్నారు. ఇంత క్రితం కూడా 2 times లిక్కర్ తెప్పించినట్టు మాకు ఇంట్రాగేషన్లో తెలిసింది. ఈసారి భారీ ఎత్తున స్కాచ్ లిక్కర్ వస్తుందనే సమాచారం మేరకు ఈరోజు రూట్ వాచ్ చేస్తున్నప్పుడు మేము 84 స్కాచ్ లిక్కర్ బాటిల్స్ పట్టుకున్నాం.